ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి అతి దారుణంగా కిరాతకంగా హతమార్చింది ఒక భార్య. 3 కోట్ల రూపాయల ఆస్తి కోసం భర్త రవీంద్రని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గొంతు కోసి రాడ్డుతో తల పగలగొట్టే భార్య ప్రియుడు. 2 రోజులు కారులోనే ఆ డెడ్ బాడీతో కూడా వారు ప్రయాణం చేశారు. చివరికి ఉత్తరాఖండ్ కోట్వార్ అడవుల్లో భర్త మృతదేహం దొరికింది. 15 ఏళ్ల క్రితం రీనా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు భర్త రవీంద్ర. హత్య కోసం లవర్కు 10 లక్షల రూపాయలు సుపారీగా కూడా ఇచ్చింది భార్య. అప్పుల బాధతో కొంతకాలం తర్వాత, అంటే సుమారు 20 సంవత్సరాల పాటు వారు ఇద్దరు కూడా కలిసి కాపురం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 20 సంవత్సరాల కాలక్రమంలో 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఎందుకంటే అతనికి వ్యాపారరీత్యా అతనికి కొన్ని అప్పులైనట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ ప్రాపర్టీ అమ్మితే విలాసాలన్నింటికీ కూడా దూరం అవుతానని భయపడింది ఆ రీనా, అంటే అతని భార్య. ప్రియుడు పరితోష్తో కలిసి భర్తను చంపేందుకు చాలా పక్కాగా ఒక ప్రణాళిక వేసింది. ఆ స్కెచ్ ప్రకారమే అనుకున్నట్లుగా చేసినట్లుగా తెలుస్తోంది. భర్తకు ప్రియుడిని అన్నగా పరిచయం చేసింది. ఈ కాలక్రమంలో జూన్ 1వ తేదీన పరితోష్ ఇంట్లోనే రవీంద్ర హత్య జరపబడినట్లుగా తెలుస్తోంది. అయితే టెక్నికల్ ఎవిడెన్స్తో రీనా పరితోష్ల అరెస్టు జరిగింది, పోలీసులు చేశారు. రైట్, ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది ఒక భార్య. 3 కోట్ల రూపాయల ఆస్తి కోసం ఆశపడి భర్తనే హతమార్చింది ఆ మహిళ. గొంతు కోసి రాడ్డుతో తల పగలకొట్టారు భార్య ప్రియుడు. 2 రోజులు అదే మృతదేహంతో కారులోనే ప్రయాణం చేశారు. ఆఖరికి ఆ మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక చివరికి ఉత్తరాఖండ్ కోట్వార్ అడవుల్లో అక్కడ పారేసి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం 15 ఏళ్ల క్రితం రీనాను రెండో వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది భర్త రవీంద్ర. అయితే హత్య కోసం ఆమెకు అంతకుముందే ఒక లవర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని పేరు పరితోష్ అన్నట్లుగా మనకు సమాచారం ఉంది. పరితోష్తో కలిసి ఆమె హత్య చేసినట్లుగా మనకి న్యూస్ ఉంది. హత్య కోసం లవర్కు 10 లక్షలు సుపారీగా ఇచ్చింది. అప్పుల బాధతో ఈ 20 ఏళ్ల క్రమంలో అతను వ్యాపారరీత్యా 3 కోట్ల రూపాయల వరకు రుణాలు చేశాడు. అయితే అతనుకున్న 3 కోట్ల ప్రాపర్టీ కూడా అమ్మేందుకు ఎప్పుడైతే సిద్ధమయ్యాడో ఆ ఆస్తి తనకి ఎక్కడ దక్కదేమో అనే ఉద్దేశంతో భర్తనే హతమార్చి ఆ ఆస్తిని తాను తీసేసుకునేందుకు ప్లాన్ చేసింది భార్య రీనా. ప్రాపర్టీ అమ్మితే తాను ఇప్పటివరకు చేస్తున్నటువంటి విలాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా దూరమైపోతానేమో అని భయపడింది. అలాగే ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయలేమో అని భయపడింది. అయితే ప్రియుడు పరితోష్తో కలిసి భర్తను చంపేందుకు పక్కాగా ఒక ప్రణాళిక చేసింది. భర్తకు ప్రియుడిని అతను బతికున్న టైంలోనే అన్నగా పరిచయం చేసింది రీనా. జూన్ 1వ తేదీన తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. జూన్ 1వ తేదీన పరితోష్ ఇంటికి పిలిచి రవీంద్రని అతి దారుణంగా ఇద్దరు కలిసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్తోనే రీనా పరితోష్ల అరెస్ట్ జరిగిందని ఇప్పుడు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదిగో ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. అదిగో కరెక్ట్గా ఇదే ఇల్లు చూస్తుంటే చాలా రిచ్గా ఉంది కదా. ఎస్, ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్గా కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న సదరు మహిళ పేరే రీనా. అసలు ఈ మహిళలకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. గత కొద్ది కాలంగా ఇదొక మేనియాగా పరిణమిస్తుందో లేదంటే ఒక యావనాలో కూడా అర్థం కావట్లేదు. ఈ మహిళల్ని భర్తలను చంపుతున్నారు. అలాగే అసలు ఇవాళ రేపు పెళ్ళంటేనే కూడా భయం పట్టుకునే పరిస్థితి ఉంది. కరెక్ట్గా రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి పోలీస్ అధికారులు ఏమంటున్నారో చూద్దాం. करते हुए इस व्यक्ति की पहचान रविंद्र कुमार निवासी बसंत कुंज नई दिल्ली के रूप में की गई। शव बरामद करने के उपरांत इनके परिजनों को इसकी सूचना दी गई। हत्या करते हुए इस व्यक्ति की पहचान रविंद्र कुमार निवासी बसंत कुंज नई दिल्ली के रूप में की गई। शव बरामद करने के उपरांत इनके परिजनों को इसकी सूचना दी। రైట్, ఇక ఇదే క్రైమ్ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి శిల్ప మరింత సమాచారం అందిస్తారు. శిల్ప, ముఖ్యంగా చెప్పండి, రీనా ఏ విధంగా హత్య చేసింది రవీంద్ర తన భర్తని పరితోష్తో కలిసి తన ప్రియుడని చెప్తున్నారు. మీ దగ్గర సమాచారం ఏముంది? రైట్, ఉత్తరప్రదేశ్ లో వివాహేతర బంధానికి మరో వ్యక్తి బలయ్యారు. జూన్ 1న ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగాక ఒకవైపు పోలీసులు ముమ్మరంగా దీనిపైన దర్యాప్తు చేసిన అనంతరం ఒకవైపు భార్య అదేవిధంగా ప్రియుడే కలిసి తనని అత్యంత క్రూరంగా చంపారంటూ కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 15 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రవీంద్రకి రీనాకు
రెండో మ్యారేజ్ అయింది, రెండో పెళ్లిని ఒకవైపు రీనాను చేసుకున్నాక వాళ్ళు చాలా కాలం నుంచి మంచిగానే ఉన్నారు. మధ్యలో రీనా వేరే భర్త కాకుండా ఇంకా వేరే ప్రియుడు తోని కూడా సంబంధం పెట్టుకుంది. దీనిపైన కూడా చాలా రోజులు కూడా భర్తకు తెలియకుండా ఇది నడిపిస్తూ వస్తుంది. కానీ ఈ క్రమంలోనే ఒకవైపు ఇంకోవైపు రవీంద్రకు సంబంధించినటువంటి ఆస్తుల పైన కన్ను వేసింది. ఆస్తులను చూసే ఒకవైపు ఈ పెళ్లి చేసుకున్నట్లు కూడా ఒకవైపు పోలీసులు కూడా ఒకవైపు ఒక వర్షన్ చెప్తున్నారు. దీంతో ఒకవైపు కొన్ని రోజుల నుంచి బిజినెస్ లాసుకోవటం ఇవన్నీ అవటం వల్ల తను మొత్తం కూడా అప్పులు ఎక్కువైపోయాయి. దీంతో తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ దాదాపు 3 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ ని అవి అమ్మడానికి సిద్ధమయ్యారు. ఇది నచ్చక రీనా, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఒక లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది, అలాంటిది ఇప్పుడు 3 కోట్ల విలువ చేసే ఆస్తిని అమ్మితే తను ఎక్కడ అది మిస్ అవుతుందో, తను ఒకవైపు డబ్బుల కోసమే తన దగ్గర ఉంటుందంటూ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దీంతో ఒకసారిగా దాని 3 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అమ్మితే తాను మొత్తం లగ్జరీ లైఫ్ మిస్ అవడంతో ఒకవైపు ప్రియుడితో కలిసి స్కెచ్ చేసింది. ప్రియుడిని తన భర్త దగ్గర రవీంద్ర దగ్గర ఈయన నా కజిన్ బ్రదర్ అంటూ కూడా చెప్పుకొచ్చింది, నమ్మించింది. అదేవిధంగా తన ఇంటికి కూడా తీసుకొచ్చింది. ఎవరు కూడా లేరు, నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నారంటూ కూడా ఒకవైపు అటు భర్త రవీంద్రను కూడా నమ్మించింది. దీంతో ఒక్కరోజుగా ఏదైతే జూన్ 1 రోజు కూడా ప్రియుడిగా పరిచయం చేసిన అనంతరం ఇంట్లోనే రవీంద్రతో పాటు పారితోషి కూడా ఉన్నారు. ఈ సమయంలో సరిగ్గా తను నిద్రపోతున్న సమయంలోనే అత్యంత క్రూరంగా మర్డర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. గొంతు కోసి తర్వాత భార్య రాడ్డుతో తల మీద కొట్టింది, అనంతరం మరణించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే మృతదేహం ఉంటుందో 2 రోజుల పాటు కారులోనే తిప్పారు. ఏదైతే డిక్కీలో ఉంటుందో డిక్కీలోనే వేసుకొని దాన్ని మొత్తం కూడా తిప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్లోని ఒక అడవిలో కొంచెం దూరంగా దాన్ని పడేశారు. ఎలాంటి ఎవిడెన్స్ ఉండొద్దంటూ కూడా ఒకవైపు వాళ్ళు మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారం తన ప్రియుడితో కలిసి రీనా ఇది చేసింది. కానీ అక్కడ పోలీసులకు మాత్రం అక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, వీటినన్నిటిని వెరిఫై చేసిన అనంతరం ఒకవైపు రీనాతో పాటు పారితోషిని కూడా ఎంక్వైరీ చేశారు. ఎందుకు ఇంటికి ఉండాల్సి వచ్చింది, అసలు నీకు రీనాకు సంబంధం ఏంటని కూడా వీటినన్నింటిని చూసిన అనంతరం ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎంక్వైరీ చేశాక హత్యకు కారణం ప్రియుడితో కలిసి రీనానే హత్య చేసినట్టు కూడా పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు రీనాతో పాటు పారితోషిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఈ ఘటనలు ఒకటి మరొక ముందు ఇంకొకటి రోజు ఒకవైపు మేఘాలయ మర్డర్ కేసు కావచ్చు, రోజుకొకటి ఈ విధంగా రావడంతో ప్రస్తుతం చాలా మంది ఇటు ఎవరైతే మ్యారేజ్ కోసం వెళ్తుందో వాళ్ళందరూ కూడా కొంచెం భయపడుతున్నారు. తరచుగా ఇలాంటివే ఒకవైపు ప్రియుడితో కలిసి భర్తను చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇలాంటి సంఘటనలు అయితే ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా కేవలం వివాహేతర సంబంధం వల్లనే ఒకవైపు అటు అడ్డొస్తున్నారంటూ కూడా అటు భర్తను తప్పించుకోవడం కోసం కూడా ప్రియుడితో కలిసి ఇలాంటి ఘటనలు ఈ మధ్య పునరావృతం అవుతున్నాయి. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం ఛేదించారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. సో మొత్తం మీద ఒకటి మరొక ముందు ఇంకొకటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నిలోనూ కూడా ఇదే విధంగా నమోదవుతుందో ఒకవైపు ఇటు ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం కొంచెం కలవరపడుతున్నారు. ఎందుకు ఇవి తరచుగా ఎదురవుతున్నాయి కూడా, వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఒకవైపు ఇంత బలి తెగించి ఈ విధంగా చేస్తున్నారు ప్రియుడితో కలిసి కూడా. మనం నిన్న హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే కన్న తల్లిని ఏ విధంగా హతమార్చారో చూసాం. సో వీటిని చూసి ఒకవైపు ఇటు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున కొంచెం భయాందోళన అయితే గురవుతున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం పోలీసులు అటు రీనాని పారితోషిని అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి ఒకవైపు టెక్నికల్ ఎవిడెన్స్ తో ప్రస్తుతం అయితే వాళ్ళని పోలీసులు అయితే విచారిస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్ యూ. అసలు ఈ మహిళలకి ఏమైంది? ఒకప్పుడు అమాయకత్వానికి అబలత్వానికి చిహ్నాలుగా ఉండేవారు. ఒకప్పుడు తలకాయ వంచుకున్న తలకాయ ఏనాడు కూడా వారు ఎత్తేవారు కాదు. ఎంతో మర్యాదకి తర్వాత మానవత్వానికి కూడా చిహ్నాలుగా ఉండేవారు ఈ మహిళలందరూ. కానీ నేటి కాలంలో అసలు ఏమవుతోంది? ఇదే రకమైనటువంటి ఒక రకమైన ఆశ్చర్య పరిస్థితి నేటి సమాజంలో నెలకొంటోంది. ఈ కేసే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ విజువల్ చాలా క్లియర్గా చూస్తున్నాం. చాలా అమాయకంగా కనిపిస్తోంది. ఆ మహిళ గొంతు కోసి రాడ్డుతో తల పగలగొట్టేశారు అతి దారుణంగా భార్య ప్రియుడు ఇద్దరు కలిసి. అసలు ఒక రకంగా ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ఇవన్నీ చేస్తోంది మహిళలేనా అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇండియాలో ఆడవాళ్ళు అంటే ఎంతో గౌరవం ఉన్నటువంటి ఒక సంప్రదాయం ఉంది. మరి అమాయకత్వానికి
స్త్రీలంటే ఎంతో గౌరవించే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పనులన్నింటి వల్ల స్త్రీ సమాజం మీద ఒక రకంగా నమ్మకం పోతోందా అంటే అవుననే సమాధానం నేడు జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వినిపిస్తోంది. ఎందుకంటే మొన్న చూసాం షిల్లాంగ్లో అతి దారుణంగా ప్రియుని భర్తని హనీమూన్కి పిలిపించి మరీ అదే స్పాట్లో చంపేసింది ఒక యువతి. అలాగే నిన్న మన తెలంగాణలో కూడా 2-3 ఇటువంటి సంఘటనలే బయటపడ్డాయి. మరి అసలు ఓవరాల్గా చూస్తూ ఉంటే అసలు మహిళలకు ఏమవుతోంది, ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు? ఇదేమన్నా ఒక మానసికంగా పరిణమిస్తున్నటువంటి ఏదన్నా మేనియానా, సమాజంలో జరుగుతున్నటువంటి ఏదన్నా మార్పా, లేకపోతే ఏదన్నా కొన్ని సినిమాల ప్రభావమా? అసలు ఏదో కూడా అర్థం కాని పరిస్థితి అయితే నేటి సమాజంలో నెలకొంది. 2 రోజులకు పైగా అదే కారులోనే మృతదేహంతో ప్రయాణించింది అని చెప్పి కూడా ఇక్కడ తెలుస్తోంది. ఆఖరికి సొంత భర్త అని కూడా చూడకుండా ఎవరైనా ఉంటే ఆఖరి చూపు కోసం ప్రయత్నిస్తారు, భర్తని కడచూపు కోసం. ఎందుకంటే మనం గతంలో కొన్ని దాఖలాలు చూసాం, ఉదాహరణలు కూడా చూసాం. భర్త చనిపోయినప్పుడు ఎక్కడో దేశ విదేశాల్లో ఉద్యోగరీత్యా ఉండొచ్చు, లేదా వాళ్ళ ఉపాధి రీత్యా ఉండొచ్చు, దేశ విదేశాల్లో సెటిల్ అయిన మహిళలు కూడా భర్తని కడచూపు చూసుకుందామని చెప్పి ఆఖరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారుతోందా? అసలు సంప్రదాయాలు మిస్ అవుతున్నారా? ముఖ్యంగా మన ఇండియన్ మహిళలు అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ? వై దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అక్కరింగ్? ఎవరికీ తెలియట్లేదు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో వస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యం మరియు భయాందోళనలు నెలకొనే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని మనం చెప్పవచ్చు.